గోవుల రక్షణ కేవలం గో పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదని మొత్తం సమాజానిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఆడిటోరియంలో గోసేవ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన అవార్డుల ప్రదానోత్సవంలో కిషన్ రెడ్డితో పాటు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. గోవుల సంఖ్య పెరుగుతోందని మనం వాటిని పరిరక్షించుకోవాలని మంత్రులు కోరారు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి జనాభా మన దేశంలో ఉంది. ఈ జనాభాకు కావలసినటువంటి తిండి గింజలు, ఆహారం ఏ దేశం కూడా సప్లై చేయలేదు. మనకు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. అందుకోసం వ్యవసాయం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని ఐటీ సెక్టార్స్ వచ్చినా మరి మనకు కావలసినటువంటి ఆహారము రైతుల ద్వారానే వస్తుంది. అత్యధికమైనటువంటి పాల ఉత్పత్తి చేస్తాం మనం. గోవుల సంఖ్య పెరిగింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గోవులను పెంచినట్లయితే ప్రోత్సహించేటువంటి కార్యక్రమం కూడా ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గో సంతతి అంతరించేటువంటి పరిస్థితి, ప్రమాదకర పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొన్నదంటే దీని నుంచి ఏ విధంగా మనం కాపాడుకోవాలి మనకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాదు. ఇది జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ప్రచారం జరుగుతుంది తప్ప ఒక మతానికి సంబంధించి, ఒక వ్యక్తికి సంబంధించి, ఒక వర్గానికి సంబంధించిన ఇష్యూ కాదు. తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని మతాలు పోటీపడి ఈ గో సంతతిని కాపాడుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది. అటువంటి వాతావరణం ఈ ప్రపంచంలో, దేశంలో నిర్మాణం కాబోతుందని వాస్తవం.